When you break a bread, you think of how Jesus' body was broken. రొట్టెను మనం విరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం మన కొరకు విరిగొట్టబడింది అనే సంగతి జ్ఞాపకం చేయబడుతుంది. When you drink from the cup, you think of the blood that was shed on the cross. అట్లనే ఆ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని మనం త్రాగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మన కొరకు సిలువలో చిందించబడింది అని జ్ఞాపకం చేయబడుతుంది. It's a very living way in which we can remember that. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం ఒక జీవన విధానంలో అది కనిపించేటటువంటి రీతిగా. And on the cross also righteousness and peace met together. సిలువ మీద కూడా ఈ నీతి సమాధానము కలిసి చేరినాయి. Please turn to Psalm 85. 85వ కీర్తన దయచేసి చూడండి. In Psalm 85 it says, 85వ కీర్తనలో verse 8, I will hear what God the Lord will say. He will speak peace to his people, to his godly ones. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము. He always speaks peace. ఆయన ఎల్లప్పుడూ శుభవచనాలు సమాధానాన్ని మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. And verse 9, his salvation is near to those who fear him. 9వ వచనంలో ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది. And if we experience his salvation in fullness, ఈ రక్షణను ఆయన సంపూర్ణతలో మనం దాన్ని అంగీకరించినప్పుడు, then like it says there, his glory will dwell in our land of India also. మన దేశంలో అనగా భారతదేశంలో కూడా ఆయన మహిమ నివసిస్తుంది అని 9వ వచనం ప్రారంభంలో ఉందన్నమాట. Because the Lord has made a way for it on the cross. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై ఈ మార్గాన్ని ఏర్పాటు చేసినారు. There we read, loving kindness and truth have met together, and righteousness and peace have kissed each other. తర్వాత మనం చదువుతున్నాం 10వ వచనంలో, కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. So this righteousness and peace that we have been thinking about these days actually first met together on the cross. ఆ సిలువ మీద క్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఆ క్రియను బట్టి ఈ కృపా సమాధానములు ఒకదానినొకటి కలుసుకున్నాయి. It says they kissed each other. అది ఒకదానికొకటి రీతిగా ఎదురుగా వచ్చి ముద్దు పెట్టుకున్నట్టుగా ఉంది. That means they really came together and closely on the cross. ఆ సిలువ మీద చాలా దగ్గరగా సమీపంగా సన్నిహితంగా వచ్చినాయి. Because it was difficult for God to, not difficult, it was impossible for God to forgive man without a righteous punishment being given to him. నీతియుక్తమైనటువంటి శిక్ష ఒక వ్యక్తికి ఇస్తేనే గాని, లేనట్టయితే ఒక మానవుని క్షమించడం అనేటటువంటిది అది దేవునికి అది అసాధ్యమైనటువంటి సంగతిగా ఉండేది. Righteousness demanded, man has sinned, he must be punished. నీతి దేనిని కావాలని కోరుతుందంటే, మనుషుడు పాపం చేశాడు, దానికి శిక్ష విధించాలి. But peace said, be kind to him. సమాధానం ఏముంటుందంటే, ఆ వ్యక్తి విషయమై దయ చూపించు అంటుంది. They cannot meet. ఈ రెండు ఒకదాన్ని కలుసుకోలేవు. The only way to meet was when Jesus decided to become a man and take our punishment. ఈ రెండు కలుసుకోవడం ఎప్పుడు జరిగిందంటే, యేసు ప్రభువారు ఒక మానవుని రూపంలో వచ్చి మన శిక్ష ఆయన మీద వేసుకోవడం జరిగినప్పుడే ఈ రెండు కలుసుకున్నాయి. Otherwise righteousness and peace could not meet. లేనట్టయితే నీతి సమాధానము ఈ రెండు కలుసుకోలేవు.